ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. గుడ్ ఈవినింగ్. ఈ రోజు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా ఫిజిక్స్కు బేస్డ్గా ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. ఈరోజు ఇచ్చిన ప్రశ్నాపత్రం కొంత కఠినంగానే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కువ అడిగాడు. పాత జీకే లేదా స్టాక్ జీకే ఆధారిత క్వశ్చన్లను చాలా తక్కువ చూడొచ్చు. మనం స్ట్రేట్ అవే లెట్ us గో టు ది క్వశ్చన్ పేపర్స్ అండ్ క్వశ్చన్స్. మొదటి ప్రశ్న చూద్దాం. విజయవంతంగా భారత్ చంద్రల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకడానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము. ఇక్కడ చంద్రల్యాండర్ అనకుండా దీన్ని చంద్రయాన్ అని ఉంటే బాగుండు. ఎందుకంటే మనకు చంద్రయాన్ 1 ఉంది, చంద్రయాన్ 2 ఉంది, చంద్రయాన్ 3 ఉంది. ఇంకా మనం మున్ముందు కూడా ఇంకొక చంద్రయాన్ను పంపించే ఆలోచనలో ఇస్రో ఉంది. దాని పేరు లూపిక్స్, జపాన్ ఆధారంగా. కాబట్టి మనం ఇక్కడ చంద్రయాన్ అన్న పదం వాడుంటే బాగుండేది. రైట్. విజయవంతంగా భారత్ చంద్రల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకడానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము. దాని పేరు చంద్రయాన్ 2. ఇక్కడ చంద్రయాన్ 2లో ఫెయిల్ అయింది మనకు మిషన్. ఎందుకంటే విక్రమ్ ల్యాండర్ వచ్చేసి సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా ఒక్కసారిగా చంద్రుడిపై కూలిపోవడం వల్ల మనకు విక్రమ్ ల్యాండర్ ఫెయిల్ అయిపోయింది చంద్రయాన్ 2లో. కాబట్టి చంద్రయాన్ 2 అయ్యే అవకాశం లేదు. చంద్రయాన్ 1లో ల్యాండర్ లేదు, చంద్రయాన్ 2లో ల్యాండర్ ఉంది, చంద్రయాన్ 3లో ల్యాండర్ ఉంది. కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఇది చంద్రయాన్ 3 కావాలి. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. 14 జూలై 2023 రోజున సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇది వైమానిక కేంద్రం కాదు, స్పేస్ సెంటర్ మన శ్రీహరికోట షార్ నుంచి అది ప్రయోగించబడ్డది. ఇది కరెక్ట్. 23 ఆగస్ట్ 2023 రోజున ఇండియా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు అవుతూనే లూనార్ చంద్రుణ్ణి తాకింది. లూనార్ కాదండి, ఇది ల్యాండర్ చంద్రుణ్ణి తాకింది. సో మనం ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్స్ చూసుకోవాల్సి ఉంటుంది, అదే ప్రామాణికం. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇది మనం అందరం లైవ్ టెలికాస్ట్ కూడా చూసాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 క్యూబ్ అంటే 23 23వ తారీఖు, 2 క్యూబ్ చేస్తే 8 వస్తుంది, 8వ నెల ఆగస్టు. పక్కకి మధ్యలో సున్నాలు పెడితే మనం 2023 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో బి కరెక్ట్, సి కరెక్ట్. సో మనకు ఇచ్చిన ఆన్సర్లలో బి మరియు సిలు మాత్రమే కరెక్ట్. ఇది సరైన జవాబు. ఇది చంద్రయాన్ 3కి సంబంధించిన ప్రశ్న, కాబట్టి చంద్రయాన్ 2 కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారత్లోని ఇక్కడ ఎక్స్లో అంటే ఇక్కడ ఖాళీ అని అన్నమాట, అది బ్లాంక్. భారత్లోని అంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్న రామన్ పరిశోధన సంస్థను, ఇక్కడ మనకు ప్రశ్నపత్రంలో పరిశోధన కూడా లేదు, వేరే పదం వాడాడు ట్రాన్స్లేషన్. రామన్ రీసెర్చ్ సెంటర్. భారత్లోని అంటే ఏ ప్రాంతంలో ఉన్న రామన్ పరిశోధన సంస్థను 1948లో వై స్థాపించారు. వై అంటే వ్యక్తి, ఎక్స్ మరియు వైలో వరుసగా. ఇది మనకు ప్రశ్న అడిగాడు. సో రామన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే ఇది బెంగళూరులో ఉంది. రామన్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరులో ఉంది. దీన్ని స్థాపించింది ఎవరంటే సర్ సివి రామన్. మన భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన ఏకైక ఫిజిక్స్ శాస్త్రవేత్త. రామన్ ఫలితం కనుక్కొని ఐఏఎస్సి బెంగళూరులో రిటైర్ అయిన తర్వాత ఇందులోకి వచ్చి ఈ రామన్ రీసెర్చ్ సెంటర్ను స్థాపించాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అది ఎక్కడుంది అంటే బెంగళూరు. సో బెంగళూరు ప్రదేశం ఎక్స్. స్థాపించబడింది ఎవరి చేత అంటే సివి రామన్ గారితో. సో ఇది 4వ ఆప్షన్ సరైన జవాబు. మరొక ప్రశ్నకి వెళ్దాం. 4 మార్చ్ 2024 రోజున భారతదేశం యొక్క వేగవంతమైన స్వదేశీ బ్రీడర్ రియాక్టర్లో మూల పదార్థాన్ని అమర్చడం నిర్వహించబడిన ప్రదేశం. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. 4 మార్చ్ 2024 అంటే మనకు 1 సంవత్సర కాలం కూడా గడవలేదు. ఇక్కడ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇది అసలు. ఇది ఎక్కడుంటుంది అంటే ఇందిరాగాంధీ, దీన్ని ఏమంటామంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఇది IGCAR. ఇది ఎక్కడుందంటే కల్పాకంలో ఉంది. సో కల్పాకం తమిళనాడులో ఉంది.
సో భారతదేశంలో 3 అంచెల 3 స్టేజెస్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎందుకు మనం భారతదేశంలో 3 అంచెల న్యూక్లియర్ విద్యుత్తు లేదా కేంద్రక విద్యుత్తు మనం పాటించాల్సి ఉంది అంటే మన దగ్గర ప్రపంచంలో 21% అంటే అత్యధికంగా థోరియం నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. కానీ థోరియము యురేనియం లాగా డైరెక్ట్ ఫిజన్ కాదు, అంటే విచ్చిత్తి చెందదు. సో దాన్ని ఏం చేయాలంటే 3 స్టేజెస్లలో రెండవ స్టేజ్ తర్వాత ఇంట్రడ్యూస్ చేసి 3వ స్టేజ్లో థోరియంని యురేనియంగా మార్చుకొని మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలి. సో భారతదేశంలో 3 స్టేజెస్ 3 దశల విద్యుత్ ఉత్పత్తికి కారణం మన దేశంలో పుష్కలంగా లభించే థోరియాన్ని వాడడం. సో ఇది మనది. దానిలో ముఖ్యంగా ఉపయోగపడేది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. దేన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనాలంటే ఒక సైకిల్లో వచ్చిన పనికిరాని లేదా విచ్ఛిన్నం చెందని దాన్ని విచ్చిత్తి చెందే పదార్థంగా మార్చి పవర్ని ఇచ్చేదాన్ని మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాం. బ్రీడ్ అంటే వంగడం తెలుగులో, అంటే ఒక విత్తనంతోనే అనేక విత్తనాలు లేకపోతే అనేక దిగుబడి పంటను పొందినట్టు దీన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు. ఇక్కడ ఫాస్ట్ అని ఎందుకు పేరు వచ్చింది? రియాక్టర్ ఫాస్ట్గా పరిగెత్తదు, ఇది ఫాస్ట్ న్యూట్రాన్స్తో కూడా చర్య జరుగుతుంది. మామూలుగా వేరే ఏ రియాక్టర్ అయినా స్లో న్యూట్రాన్స్తో చర్య జరుగుతుంది. కాబట్టి ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను మనం ఎక్కడ క్రిటికాలిటీ అంటే దాన్ని ఒక 500 మిలియన్ వాట్ ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ IGCAR కల్పాకంలో స్టార్ట్ అయింది. కల్పాకం తమిళనాడులో ఉంది. సో ఆన్సర్ రెండవది, కల్పాకం తమిళనాడు. తారాపూర్ భారతదేశంలో మొట్టమొదటి పవర్ ప్లాంట్, నరోరా ఉత్తరప్రదేశ్, కైగా కర్ణాటక. కానీ ప్రారంభించిన ఇక్కడ FBR అని ఇచ్చాడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇస్రో రాకెట్ల క్రమం వాటి మూల్య భారం ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ వరకు అమర్చండి. ఒకసారి ప్రశ్న చూడండి. మూల్య భారము అంటే దానికి పేలోడ్ ఏమీ లేనప్పుడు మనం దాని యొక్క భారం. సో ఒక రాకెట్ అంటే ఏంటి? రాకెట్ ఈజ్ ఏ వెహికల్, ఏ లాంచ్ వెహికల్ విచ్ లాంచెస్ ఏ శాటిలైట్ ఆర్ సమ్ అదర్ స్పేస్ మిషన్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ రాకెట్. రాకెట్ అంటే అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళే వాహనం. మనల్ని ఎలా అయితే ఒక బస్సు, లారీ, కారు లేదా ఇతర విమానం, నౌకలు తీసుకెళ్తాయో అంతరిక్షంలోనికి తీసుకొని వెళ్ళే వాహనాన్ని రాకెట్ అనాలి. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో ఒక ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి కారణం వాళ్ళు కష్టపడుతూ వచ్చారు. సో మొట్టమొదట విక్రమ్ సారాభాయ్, మన అబ్దుల్ కలాం గారు వారు చిన్న వయసులో ఉన్నప్పుడు మనం మొట్టమొదట తయారు చేసిన రాకెట్ పేరు SLV, శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది అన్నిటికంటే తక్కువ బరువు ఉన్నది, సుమారు లెస్ దాన్ 20 టన్స్, 20 టన్నుల కంటే తక్కువ బరువు ఉంది. అప్పుడు మనం మొట్టమొదటి రాకెట్ను తయారు చేసాం. దాని పేరు SLV ఆర్ SLV-3, శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది అత్యంత ఉన్న రాకెట్లలో ఇప్పటి వరకు ఉన్న రాకెట్లలో తేలికైందని చెప్పచ్చు. అంటే దీనికంటే తేలికైంది ఇంకొకటి ఉంది, కానీ అది ఇందులో లేదు, అది తర్వాత చెప్పు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చింది ASLV. అంటే SLVని కొంత అభివృద్ధి చెందిస్తే ఆగ్మెంటెడ్ అంటే పొడిగించిన శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది సుమారు 40 టన్స్ ఉంది అనుకుందాం. ఇది దానికంటే పెద్దది, డబుల్. ASLV తర్వాత మనకు భారతదేశం లేదా అంతరిక్ష రంగానికి ఒక సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ లేదా ఇస్రో గెలుపు గుర్రం అని చెప్పేది నెక్స్ట్ PSLV వచ్చింది. సో PSLV మొట్టమొదటి లిక్విడ్ ఇంధనాన్ని వాడింది. ఇక్కడి వరకు మనం ఓన్లీ సాలిడే వాడాం, సాలిడ్ స్టేజెస్ వాడాం. PSLVలో ఏముంటుందంటే సాలిడ్, లిక్విడ్ ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. దీన్ని మనం PSLV అని పిలుస్తాం. ఇది PSLV రాకెట్. సో PSLV రాకెట్ ఇంకా ఎక్కువ బరువైంది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న బాహుబలి రాకెట్, అతిపెద్ద రాకెట్ ఏదంటే GSLV. మళ్ళీ ఈ GSLVలో కూడా 3 రకాలు ఉన్నాయి. GSLV Mark 1, Mark 2, Mark 3. అంటే మనం ఫోన్లో అయితే లేదా విండోస్లో కానీ ఒక వర్షన్ చేంజ్ చేస్తే ఎలా వెళ్తామో అభివృద్ధి చెందిన వర్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ప్రశ్న చూడగానే అతి తేలికైంది SLV. కాబట్టి మనల్ని ఏమన్నాడు? తక్కువ నుండి ఎక్కువ కొమ్మన్నాడు.
సో లాస్ట్కి ఏముంటుంది, జిఎస్ఎల్వి ఉంటుంది. ఇప్పుడు జిఎస్ఎల్వి 3ని పేరు మార్చారు, LVM-3 అని చేశారు. సో ఇంకొక కొత్త తరహా రాకెట్ కూడా ఇప్పుడు భారతదేశం తయారు చేస్తుంది. ఇప్పటికి 2 సార్లు ప్రయోగించింది. అందులో మొదటిది ఫెయిల్ అయింది, SSLV-D1. రెండోది సక్సెస్ అయింది. అది చిన్న రాకెట్ SSLV. మన అదృష్టం కొద్దీ ఆ ప్రశ్న దానికి సంబంధించిందిలో లేదు. సో ఇప్పుడు ఉన్న వాటిలలో మనం చూడాలి. అన్నిటికంటే తేలికైంది, సేమ్ ఇదే ఆర్డర్. సో మీరు చూసుకోండి, SLV-1, నెక్స్ట్ ASLV నాలుగోది. సో ఇది ఆన్సర్ అయి ఉంటుంది 1, 4. దీని తర్వాత PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పూర్తి పేరు జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆర్ జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, సింపుల్గా శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో మనకు అతి చిన్నది అతి పెద్దది తెలిస్తే సరిపోతుంది, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. రైట్, లెట్ us గో టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం, మీరు ఇంగ్లీష్ వర్షన్ చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన ఈ క్రింది కార్యక్రమాలను పరిగణించండి. కార్యక్రమాలు అంటే ప్రోగ్రామ్స్. ఇది మీరు సైట్లోకి వెళ్తే సైడ్ లైన్స్ కానీ లేదా థిక్ బోల్డ్ లెటర్స్లో ఉన్నవి యాస్టీస్గా ప్రశ్నించాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలంటే ఆ సంస్థకు సంబంధించిన అఫీషియల్ సైట్లోకి వెళ్ళి చూడాలి. ఈ క్వశ్చన్ యాస్టీస్ అఫీషియల్ సైట్లో నుంచి, మీరు ఇంగ్లీష్ మీడియంలో నుంచి కనుక చూస్తే యాస్టీస్ ఉంది. ఇదేంటిది, బలపరచడం, ఉన్నత స్థాయి చేర్చడం మరియు జీవనోపాధికై స్థానిక ఆవిష్కరణలను తీర్చిదిద్దడం ఇట్లా ఉంది. దాన్ని మనం చూస్తే అది ఆ ప్రాజెక్ట్, ఈ ప్రోగ్రామ్స్ అనండి, మీరు ప్రాజెక్ట్ అనండి, మీరు దీన్ని కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్ కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇది కరెక్ట్. వికలాంగులకు అంటే డిజేబుల్డ్ వాళ్ళ కోసం, వృద్ధుల కోసం సాంకేతిక విజ్ఞాన జోక్యం, ఈ కొంత అది ఏదో ఇంగ్లీష్లో ఇంటర్ఫరెన్స్ ఏదో ఉంటుంది, మీరు చూడండి. గిరిజన విజ్ఞాన ప్రణాళిక అంటే ఎస్టీల కోసం. ఇవి ప్రేరణాత్మక పరిశోధనలకై శాస్త్రీయ అనుసరణలను ఆవిష్కరించడం. ఇది దానిలో మీరు సైట్లో చూస్తే ఇది ఉండదు. కాబట్టి మీకు ఆన్సర్ A, B మరియు C అంటే మూడవది ఆన్సర్ అవుతుంది. ఇది ఒక స్టాటిక్ క్వశ్చన్, ఒక సంస్థ యొక్క లక్ష్యాలను లేదా అది చేపట్టే ప్రాజెక్టులను చూపించడానికి ఈ ప్రశ్న అడిగినట్టుగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని 5 గురించి ఇచ్చిన కింది సెంటెన్స్లలో ఏది ఒప్పు? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ అగ్ని 5? వాట్ ఈజ్ అగ్ని 5? అగ్ని 5 ఈజ్ ఎ మిసైల్. భారతదేశంలో యొక్క మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మనకు ఒక ఉన్నత స్థానము అగ్నికి ఉంది. ఎందుకు అగ్నికి ఉంది అంటే IGMDPలో భాగంగా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో 5 రకాల 5 టైప్స్ ఆఫ్ మిసైల్స్ను మనం అభివృద్ధి చేసాం. అందులో అగ్ని ఒకటి. మీరు అగ్నిలో కూడా నేను ఇంతకుముందే చెప్పినట్టు అగ్ని 1, 2, 3, 4, 5, ఇప్పుడు 6 కూడా ఉందని మనకు అప్పుడప్పుడు కొన్ని చోట్ల తెలుస్తుంటుంది. అట్లానే అగ్ని ప్రైమ్ మిసైల్స్ అని కూడా ఉన్నాయి. సరే, ఇందులో మీరు అవన్నీ పక్కకు పెడితే అగ్ని 5 యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశం కలిగి ఉన్న ఏకైక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఏంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్? ఖండాలను దాటిపోయే క్షిపణిని ఖండాంతర క్షిపణి అంటారు. భారతదేశము కలిగి ఉన్న ఖండాంతర క్షిపణి ఏది అంటే అగ్ని 5. సో దీనికి సంబంధించి ఖండాంతర క్షిపణి అంటే దాని యొక్క మినిమం రేంజ్, అది వెళ్ళే దూరము 5500 కిలోమీటర్లకు పైచిలుకు ఉండాలి, మోర్ దాన్ 5500 కిలోమీటర్స్. ఇందులో ఒక క్వశ్చన్ మీరు ఎగరగొట్టేయచ్చు, దీనికి 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలు. ఇది రాంగ్, చూడగానే చెప్పేయచ్చు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఖండాంతర క్షిపణి అంటే అంత దూరం, అదే షార్ట్ రేంజో ఇంటర్మీడియట్ రేంజో అంటే మనం ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఇది కొలమానం కాబట్టి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్, మన దేశంలో ఉన్న మిసైల్స్ అన్నీ దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేపడుతుంది. కాబట్టి మన మిసైల్స్ని అభివృద్ధి చేసేది. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా మిసైల్స్ ఎవరు తయారు చేస్తారంటే DRDO అని చెప్తారు. శాటిలైట్లు రాకెట్లు ఎవరు తయారు చేస్తారంటే ఇస్రో అని చెప్తారు.
ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ 99.99 కేసెస్. ఇంకా మనకు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఉన్నాయి, కానీ వాటి యొక్క భాగస్వామ్యం ఇప్పుడిప్పుడే చాలా తక్కువ ఉంది. కాబట్టి చూడగానే DRDO. ఇందులో ఇంకొక తప్పు ఉంది, ఇది మల్టిపుల్ డిపెండబుల్ అన్నాడు, ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ దీని యొక్క టెక్నాలజీ, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. కాబట్టి డి ఆన్సర్ తప్పు. సో మల్టిపుల్ ఇక్కడ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీ, MIRV, రీఎంట్రీ వెహికల్ అంటే ఏంటి? మల్టిపుల్ అంటే ఎక్కువ, ఇండిపెండెంట్లీ అంటే విడివిడిగా, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్, టార్గెట్ అంటే లక్ష్యాలు. సో ఇది ఒక వేరువేరు శత్రు స్థావరాల మీద దాడి చేయొచ్చు. వేరువేరు శత్రు స్థావరాల మీద దాడి చేయడంటే ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక మిసైల్ అంటే మిసైల్ ఈజ్ ఎ స్మాల్ రాకెట్, చిన్న రాకెట్. ఈ రాకెట్ ఏముంటుంది? ఇస్రో పంపించే రాకెట్లనేమో పైన శాటిలైట్ ఉంటుంది, మిసైల్స్లో ఉండే రాకెట్కి ఏమో దీన్ని ఏమంటామంటే వార్ హెడ్ అంటాం. వార్ హెడ్ అంటే బాంబ్. సో అగ్నిఫై యొక్క గొప్పతనం ఏంటంటే ఇది వేరువేరు లక్ష్యాల మీద వేరువేరు బాంబులను విసిరే టెక్నాలజీని కలిగి ఉంది. అంతే, సింపుల్. దట్ ఈస్ ద సింపుల్ ఆన్సర్. కాబట్టి ఈ MDRV అన్నది కొత్తగా రాసింది, ఇది లేదు. కాబట్టి D ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్, B ఈజ్ నాట్ కరెక్ట్ ద ఆన్సర్. ఇది 3 దశల ఘన ఇంధన ఇంజన్. సో మనం చెప్పినాం రాకెట్లో స్టేజెస్ ఉంటాయి, అదే రాకెట్ అన్న కానీ ముఖ్యంగా భారతదేశంలో తయారయ్యే మిసైల్స్ అన్నీ ఘన ఇంధనవే, అంటే సాలిడ్ స్టేట్. సో ఆన్సర్ అది కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుందంటే AC ఓన్లీ. సో A మరియు C, D కాదు. ఇంకో ఇది ఆన్సర్, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిత్య L1కు సంబంధించి క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఏది సరైంది? ఇది మనకున్న ప్రశ్న. ఒప్పు అంటే సరైంది. ఆదిత్య L1 ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ఒక భారతదేశ ఇస్రో యొక్క మిషన్. ఆదిత్య అనగానే మనకు తెలియాలి, ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుడికి సంబంధించి. L1 అంటే లెగ్రాంజ్ పాయింట్ అంటారు. L1 అంటే లెగ్రాంజియన్ ఆర్ లెగ్రాంజ్ పాయింట్. ఇది సూర్యుడు, ఇది భూమి. సో సూర్యుడికి భూమికి మధ్యలో భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్లో దూరంలో, మిలియన్ కిలోమీటర్ దూరంలో లెగ్రాంజ్ పాయింట్ 1 ఉంటుంది. ఎందుకు L1 రాసామంటే ఇంకా 4 ఉంటాయి. ఇక్కడ ఒకటి L1 ఉంటుంది, ఇక్కడ ఒకటి L2 ఉంటుంది, ఇక్కడ ఒకటి L3 ఉంటుంది, ఇక్కడ ఒకటి L4 ఉంటుంది, ఇక్కడ ఒకటి L5 ఉంటుంది. మనకి L5తో సంబంధం లేదు. ఈ L1 చుట్టూ ఉన్న ఒక హాలో ఆర్బిట్ చుట్టూ ఈ ఆదిత్య అనే ఒక రకమైన శాటిలైట్ ఉపగ్రహం తిరుగుతుంది. ఇది ప్రశ్న. అదే ఆదిత్య L1 మిషన్. సో ఆదిత్య L1 యొక్క కక్ష భూమి నుండి దాదాపుగా 15 మిలియన్ కిలోమీటర్ల దూరం. రాంగ్, ఇది 15 కాదు, ఇది 1.5. సో దిస్ ఆప్షన్ ఇస్ రాంగ్. నెక్స్ట్, ఈ మిషన్ కరోనల్ మాస్ ఎజెక్షన్. కరోనా అంటే సూర్యుని లోపల ఒక భాగం, మాస్ ఎజెక్షన్ అంటే సూర్యుని లోపల తుఫాన్లు, సౌరగాలు అవి వచ్చినప్పుడు దాని నుంచి కొంత ద్రవ్యము, మాస్ విల్ బి ఎజెక్టెడ్, ఇట్ విల్ కమ్ అవుట్. అది కొంత కక్కుతుంది, వెలగక్కుతుంది. దాన్ని చదవడానికి అసలు మొత్తం భూమి నుంచి ఇంత దూరంలో తిరుగుతూ సూర్యుని యొక్క వాతావరణం చదవడం దీని యొక్క లక్ష్యం. కాబట్టి ఇది కరెక్ట్. ఇది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన సమాధానం ఎంచుకోండి అంటే మీకు A మరియు B రెండు కాదు, ఇది తప్పే. A మరియు B రెండు కరెక్ట్ తప్పే, కేవలం ఆన్సర్ B కరెక్ట్. సో B ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఆదిత్య L1 ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది, చంద్రయాన్ 3 లాగా. నెక్స్ట్, గగన్యాన్ గురించి కింద ఇచ్చిన వాక్యాలలో స్టేట్మెంట్స్లో ఏది సరైంది? LVM-3 రాకెట్ నేను ఇంతకుముందే చెప్పా. LVM అంటే GSLV Mark 3 యొక్క కొత్త పేరు, లేటెస్ట్ నేమ్, లాంచ్ వెహికల్ Mark 3. సో GSLV అన్న పదం వాడకుండా లాంచ్ వెహికల్ Mark 3 వాడుతున్నాం. గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర భారతదేశం 2022 ప్రాంతంలోనే చేపట్టాల్సింది, కానీ అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఈ సంవత్సరం చివరాఖరులో అయ్యే అవకాశం ఉంది. దాన్ని గగన్యాన్. గగన్యాన్ అంటే అంతరిక్షంలోకి వెళ్ళి రావడం, వెళ్ళడమే కాకుండా వెళ్ళి రావడం, అది గగన్యాన్ మిషన్.
వాహక నౌక అంటే రాకెట్, నేను తీసుకొని వెళ్ళేది, మిమ్మల్ని తీసుకొని వెళ్ళేది బస్సు అయితే ఒక శాటిలైట్నో లేదా ఇంకా అంతరిక్ష యాత్రను చేపట్టేది తీసుకొని వెళ్ళేదాన్ని మనం వాహక నౌక, దాన్ని రాకెట్ అంటాం. సో దిస్ ఈజ్ కరెక్ట్. సో LVM అనేది అత్యంత శక్తివంతమైన రాకెట్ భారతదేశంలో. సో గగన్యాన్ లాంటి దాన్ని నిర్వర్తించాలంటే బలమైన రాకెట్ కావాలి, బాహుబలి రాకెట్ అందాం, ఇది కరెక్ట్. నెక్స్ట్, ఇది ఘనదశ, ద్రవదశ మరియు క్రయోజనిక్. సో ఏముంటుంది, నేను ఇంతకుముందే చెప్పాను 3 దశలు ఉంటాయి దీనిలో GSLVలో. ఇది GSLV రాకెట్. ఫస్ట్ది సాలిడ్ స్టేట్ HTPB ఉంటుంది, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. తర్వాత UDH MDH అని లిక్విడ్ స్టేట్ ఉంటుంది, ఇది లిక్విడ్ స్టేట్. దీని తర్వాత క్రయోజెనిక్ స్టేట్ ఉంటుంది, దీన్నే క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అంటారు, క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్లో ఏముంటుంది, అతి శీతల, చాలా తక్కువ ఉష్ణోగ్రత, -180 degrees సెల్సియస్ దగ్గరున్న లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది, లాక్స్. నెక్స్ట్, లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది. ఎందుకు ఇవి అతి తక్కువ శీతలంలో? వాయువులు కాస్త ద్రవం అవుతాయి. సో హైదరాబాద్ నగరంలో ఉన్న ఆక్సిజన్ అంతా నేను తలుచుకుంటే ఒక సింటెక్స్ ట్యాంక్లోకి లిక్విడ్గా మార్చి తీసుకురావచ్చు. కాబట్టి ఏమవుతుంది, రాకెట్ యొక్క సైజు తగ్గిపోతుంది, దాని యొక్క సామర్థ్యం, దాని యొక్క కెపాసిటీ టు డూ వర్క్ విల్ ఎన్హాన్స్. ఇది 3 స్టేజ్లు ఉంటుంది కాబట్టి బి కూడా కరెక్ట్. దీనిలో క్రూ మాడ్యూల్ మరియు సర్వీస్ మాడ్యూల్ CM అండ్ SM 2 ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. ఆర్బిటాల్ మాడ్యూల్, ఆర్బైటింగ్ అంటే తిరగడం, యాత్రలు రకరకాలు తీస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళయాన్, మార్స్ ఆర్బైటింగ్ మిషన్ అంటే అంగారక గ్రహం చుట్టూ తిరగడం దీని డ్యూటీ. కొన్ని ల్యాండింగ్ మిషన్స్, ఇప్పుడు ఉదాహరణకు చంద్రయాన్ 2 ఇది వచ్చి కింద దిగుతుంది, ల్యాండింగ్ అక్కడ. చంద్రయాన్ 1 చంద్రుని వెళ్ళి ఢీ కొట్టింది కాబట్టి దాన్ని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటారు. ఇంపాక్ట్ అంటే తన ప్రభావాన్ని, ప్రోబ్ అంటే పరీక్షించడం, వెళ్ళి ఢీ కొట్టాడు. ఇట్లా రకరకాలు రోవర్స్ ఉంటాయి, ల్యాండర్స్ ఉంటాయి, ఫ్లైబైస్ ఉంటాయి. ఫ్లైబై అంటే అలా తిరుగుతూ వెళ్ళేది. ఉదాహరణకు వయోజర్ పోతానే ఉంది అంతరిక్షంలోని, అది ఎక్కడ ఆగట్లేదు, చూస్తుంది వెళ్ళిపోతుంది అది. సో దీనిలో ఏముంటుంది, క్రూ అంటే అందులో వెళ్ళే వ్యక్తులు, ఆ వ్యక్తులు కూర్చునే ఒక క్యాప్సూల్ను క్రూ మాడ్యూల్ అంటారు. చివరికి భూమి మీదకి వచ్చేది ఇదే, వచ్చి సముద్రంలోనే ఎక్కడో భూమి మీద పడిపోతుంది, వేడి ఉంటుంది కాబట్టి సముద్రంలో స్ప్లాష్ చేస్తారు, దించుతారు, క్రూ మాడ్యూల్. వాళ్ళకి సర్వీస్ ఇచ్చేది సర్వీస్ మాడ్యూల్. ఇది వేడి చేయొచ్చు. దీనికి ఆన్సర్ నాకు తెలిసి A2 అంటే భాస్కర 2 1981. ఇది అంటే మేము చిన్న ఉన్నప్పటి కాలంలో భాస్కర వెళ్ళింది, అది కూడా రాస్కాస్మోస్ రష్యా నుంచి వెళ్ళింది. నెక్స్ట్ A2. B5 GSAT. సో ఇందులో లేటెస్ట్ ఏదంటే ఇదే 2012 B5. నెక్స్ట్ C1 IRS ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ IRS-1A, ఇది 1988. మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఒక 5 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఒకటి తప్పుపోయే అవకాశం ఉంది. నేను ఇలానే చూసి నేను గుర్తుపెట్టాను, అది మనకు తెలియాలి, దీని యొక్క చరిత్ర తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. ఇన్సాట్ 1D అంటే GSAT కంటే ముందు ఇన్సాట్ 1D అంటే D3 అంటే ఇది 1990. దీని తర్వాత వచ్చింది ఈ 2000లో వచ్చింది GSATలో. ఇలా మనం ఆన్సర్ చేయాలి. లెట్ us గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో రాకెట్ల క్రమం వాటి మూల్యభారం ఆధారంగా, ఇది క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది, ఇది మనం ఈ క్వశ్చన్ చూసాం. అంటే SLV తర్వాత ASLV తర్వాత PSLV తర్వాత GSLV. నెక్స్ట్, చంద్రుని యొక్క ఉపరితల భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి సంయోజన కాంపోజిషన్ మరియు ఆవరణం ఎగ్జోస్పియర్ కొలతలను గణించడానికి 8 ప్రయోగ పరికరాలు కలిగిన మూటలు అంటే పేలోడ్స్ అనాలి, మూటలను చంద్రయాన్ 2 తన వెంట తీసుకొని వెళ్ళింది. అందులో ముఖ్యమైన ఒక ప్రయోగ పేలోడ్ అనాలి. క్లాస్ అన్నది ఇది పేలోడ్ CLAS. దీని యొక్క పూర్తి పేరు చంద్రయాన్ లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. చంద్రయాన్ లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటే ఎక్స్రేలను చదివే స్పెక్ట్రోమీటర్. ఇది దీని యొక్క క్లాస్లోనే పేరుంది. సో ఇప్పుడు దీన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లాస్ అనున్నది
చంద్రయాన్ 2లో గల ఒక సున్నితమైన అధికతల ఎక్స్ కిరణ వర్ణపట మాపిని. దాని పూర్తి పేరు అది. వర్ణపట మాపిని అంటే స్పెక్ట్రోమీటర్. చంద్రుని ఎక్స్ కిరణ ప్రతిదీప్తి వర్ణపటాన్ని క్లాస్ కొలుస్తుంది. దీన్ని XRF అంటారు, ఎక్స్రే ఫ్లోరోసెన్స్. అది కూడా కరెక్టే. ఇది ఏం చేస్తుంది మరి? ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీతోని అక్కడ ఉండే మూలకాలను గురించి చదువుతుంది. మ్యాగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం మొదలుగా గల ప్రధాన మూలకాలను XRF అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించవచ్చు. క్లాస్ అనున్నది ఒక ప్రతిదీప్తి వర్ణపటం. ఇది సమాధానం ఎంచుకోను. దీనిలో మీరు చూస్తే చంద్రుని ఎక్స్ కిరణ ప్రతిదీప్తి వర్ణపటం A, B కరెక్టే, C కూడా కరెక్టే. సో ఇందులో ఆన్సర్ మీరే చూడాలి. ఇక ఇది మరి నాకైతే కన్ఫ్యూజింగ్ ఉంది. ఇక్కడ ఆన్సరు C మరియు D. అందులో ముఖ్యమైన ఒక ప్రయోజనం ఈ కింద వివరణలో ఏ వివరణలకు సరైనది. దాదాపు ఇందులో అన్ని ఆన్సర్లు ఉన్నాయి. మరి అది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చూస్తే తప్ప దాని మీద క్లారిటీ రాదు. రైట్. భారతదేశం మరియు వెలుపల కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వ్యవహారం నడుస్తుంది. కంప్యూటర్ రంగంలో పెను మార్పులు తీసుకొస్తుంది. దీన్నే మనం సింపుల్గా AI అంటాం. మనకు ఐరావత్ అని మొన్న ఒక సూపర్ కంప్యూటర్ అంతర్జాతీయంగా 90వ ర్యాంక్ వచ్చింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మానవ మేధస్సు సహజ సిద్ధమైన మేధస్సు. కొన్ని వేల వందల మంది మేధస్సును కలిగి ఉన్న ఒక కంప్యూటర్ యొక్క మిషన్ యొక్క మేధస్సును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వేల మంది ఉద్యోగాలు కూడా పోతున్నాయని మనం వింటున్నాం. భారతదేశంలో మరియు వెలుపల ఇదంతా అంటే భారతదేశం యొక్క AI పోర్టల్ ఏది? ఇది నాకు అర్థమైన ఒక క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇండియా AI. ఇండియా AI is the national portal for artificial intelligence development in all-round development of AI in India. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యల్లో సరైన సమాధానం గుర్తించండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? రిగార్డింగ్ పోఖ్రాన్ 1 మనము భారతదేశం తొలి అణుపరీక్ష, మనం అణుబాంబులు వేల్చిన పరీక్ష రాజస్థాన్లో. సో మొదటి పోఖ్రాన్ ప్రయోగాన్ని ఒక ప్రశాంత న్యూక్లియర్ పేలోడ్గా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్ణించింది. మీరు దీని సైట్లకు పోయి చూస్తే ఆ స్టేట్మెంట్ ఉంటుంది. వికీపీడియాలో మొదట్లోనే ఉంటుంది. అది కరెక్టే. ఈ న్యూక్లియర్ పరీక్ష యొక్క సాంకేతిక నామం స్మైలింగ్ బుద్ధ. దీనికి ఇంకొకటి కూడా ఉంటుంది, హ్యాపీ కృష్ణ అని కూడా. కానీ ఇది ఎందుకో అంత ప్రాచుర్యం పొందలేదు. సో స్మైలింగ్ బుద్ధ అంటే ఒక సీక్రెట్ మిషన్ జరిపేటప్పుడు ఇతరులకు తెలియకుండా ఉండడానికి మనం పెట్టే ఒక కోడ్ నేమ్, అది స్మైలింగ్ బుద్ధ. బోత్ ఆర్ కరెక్ట్. A మరియు B రెండు కరెక్ట్. ఇంకా క్వశ్చన్ ఉందా? లేవు. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ, కొంత ఫిజిక్స్కి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. నేను చెప్పిన ప్రశ్నలలో కూడా ఏమన్నా తప్పులు ఉంటే అది ఫైనల్గా సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చే కీయే ఫైనల్ కీగా భావించగలరు. థ్యాంక్ యూ.